వెల్కమ్ బ్యాక్ టు ఉమా మ్యాథ్ యూనివర్స్ అండి. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పామంటే 1Dకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చేసాం సెట్స్ కాన్సెప్ట్లో. సో ఇప్పుడు సెట్స్ కాన్సెప్ట్లో 1Eకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చేద్దాం. సో దానికంటే ముందు 1Eకి సంబంధించినటువంటి డెఫినిషన్స్ ఏవైతే ఉన్నాయంటే, సో కాంప్లిమెంట్ ఆఫ్ సెట్. ఆ కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటే ఏంటి అంటే, సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఇది ఒక యూనివర్సల్ సెట్, ఓకేనా. సో దీంట్లో ఏ అనే ఒక సెట్ ఉంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ యూనివర్సల్ సెట్లో ఈ ఏ అనే సెట్ని మనం తీసుకున్నాం కదా, ఈ ఏ అనే సెట్ని మనం బయటికి లాగిస్తే మిగిలినటువంటి పార్ట్ ఏంటి? పార్ట్ ఇదంతా ఈ మిగిలిపోయినటువంటి ఈ పార్ట్ అంతటినీ కూడా కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటాం. దీన్ని కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక యూనివర్సల్ సెట్లో నుంచి ఫర్ సమ్ ఏదో ఒక సెట్, ఏ సెట్ అనో, బి సెట్ అనో, సి సెట్ అనో, ఏదో ఒక దాన్ని తీసిస్తే రిమైనింగ్ మిగిలిపోయినటువంటి సెట్నే కాంప్లిమెంట్ ఆఫ్ దట్ సెట్. ఆర్ అంటే కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటే ఏంటి? మనం తీసుకున్నటువంటి ఏ సెట్ కానీ, బి సెట్ కానీ, బి కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్, సి కాంప్లిమెంట్ అనేసి అంటాం, ఓకేనా. సో దీన్ని, ఈ పార్ట్ని, ఈ రిమైనింగ్ ఈ పార్ట్ అన్నింటినీ కూడా ఏ కాంప్లిమెంట్ అంటాం, ఓకేనా. సో అది అంటే ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే U ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నది అనుకోండి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 3 4 అనుకోండి. సో ఏ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే వెరీ సింపుల్, యూనివర్సల్ సెట్లో నుంచి ఏని తీసేయడమే. ఏ కాంప్లిమెంట్ని ఏ డాష్ ఆర్ ఏ పవర్ సిగా రాస్తాం, దీన్ని ఏ కాంప్లిమెంట్ అని చదువుతాం. సో యూ నుంచి ఏ తీసిస్తే ఎవరు ఉంటారు? సో కామన్గా ఉన్నవి కొట్టేస్తాం కదా. సో కామన్గా ఉన్నవి కొట్టేస్తే ఇంకేముంటుంది? సో 1 5 6 7 8 9 10, ఓకేనా. సో ఇది కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ తాలూకా డెఫినేషన్, ఓకేనా. సో కాంప్లిమెంట్ ఆఫ్ సెట్స్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఏంటా ప్రాపర్టీసు? ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఏంటో కాంప్లిమెంట్స్. సో ఫస్ట్ కాంప్లిమెంట్, ఫస్ట్ ఆ ప్రాపర్టీ ఏంటంటే ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఆల్వేస్ యూనివర్సల్ సెట్. అదే కదండి. సో ఇది ఏ కాంప్లిమెంట్. ఈ రెండింటికి యూనియన్ అంటే ఏంటి? రెండు సెట్స్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని ఒక్కసారే రాస్తూ మిగిలిపోయిన అన్నింటినీ కలుపుకొని రాసేటువంటి సెట్నే మనం ఏమంటాం? యూనియన్ ఆఫ్ టూ సెట్స్ అంటాం కదా. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం కలిపి రాస్తే మనకు వచ్చేది యూనివర్సల్ సెట్టే కదా. సో ఇది నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏమంటున్నాడు? ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు పై. ఎందుకు పై? సో ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి? యూలో నుంచి ఏని తీసిస్తే మిగిలిపోయినటువంటి రిమైనింగ్ పార్ట్ అన్నింటినీ ఏ కాంప్లిమెంట్ అంటాం. సో దట్ మీనింగ్ ఏంటి? సో ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏ కాంప్లిమెంట్లో ఉండవు, ఏ కాంప్లిమెంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏలో ఉండవు. కాబట్టి దెర్ ఈజ్ నో ఎనీ కామన్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ ఏ కాంప్లిమెంట్. సో కాబట్టి ఏ కామన్ ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఆ రెండు తాలూకు ఇంటర్సెక్టింగ్ అనేది ఏమవుతుంది? పై అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఓకేనా. అంటే ఫర్ సపోజ్ చూడండి, ఫస్ట్ ఏ కాంప్లిమెంట్, ఇది ఏ కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్కి కాంప్లిమెంట్ అప్లై చేస్తాం అనుకోండి, ఏమవుతుంది అక్కడ? సో మళ్ళీ ఏనే వస్తుంది, ఓకేనా. సో ఏ కాంప్లిమెంట్, ఆల్రెడీ మనకి ఏ కాంప్లిమెంట్ యూ మైనస్ ఏ అంటే ఏమొస్తుంది మనకి? సో ఏదో ఒక దానికి మళ్ళీ కాంప్లిమెంట్ తీసుకోవాలంటే మనకి ఏమొస్తుంది? ఏ వస్తుంది. సో ఏదో ఎగ్జాంపుల్ తీసుకొని చేయండి. U ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5
A is equals to 1 2. ఓకేనా? సో ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ చేయండి. ఏ కాంప్లిమెంట్ ఏంటంటే ఈ రెండిట్లో కామన్గా ఉండి తీస్తే 3 4 5. ఏ కాంప్లిమెంట్కి హోల్ కాంప్లిమెంట్ చేయండి. సో ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అంటే యూ మైనస్ ఏ కాంప్లిమెంట్. సో యూలో నుంచి ఏ కాంప్లిమెంట్ తీసేయండి. 3 4 5 3 4 5 ఎవరు వచ్చారు మనకి 1 2. అంటే 1 2 ఎవరు ఏనే కదా. అంటే ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ మనకి ఏమవుతుంది ఏ అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ డిమోర్గాన్స్ లా ఏం చెప్తుంది మనకి ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. సో ఇది కాంప్లిమెంట్ ఆఫ్ సెట్స్ తాలూకా ప్రాపర్టీస్. ఓకేనా? సో దీని మీద ప్రాబ్లమ్స్ అన్నీ చేద్దాము. నెక్స్ట్ సో చూడండి అన్న, ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, యూ అనే ఒక సెట్ ఇచ్చాడు, యూనివర్సల్ సెట్ ఇచ్చాడు, ఏ సెట్ ఇచ్చాడు, బి సెట్ ఇచ్చాడు. అయితే వెరిఫై దట్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని చూపించమంటున్నాడు. సో ఫస్ట్ ఇది మనం ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని మనం చూపించాలి. సో ముందు దీంట్లో ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏం చేయాలి మనం ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏ యూనియన్ బిని ఫైండ్ అవుట్ చేయాలా. సో ఏ ఎవరు ఇచ్చారు మనకి 2 4 6 8. యూనియన్ బి ఎవరు ఇచ్చారు 2 3 5 7. సో ఈ రెండింటికి యూనియన్ ఏమవుతుంది 2 కామన్గా 2 4 6 8 2 ఆల్రెడీ ఉంది. సో 3 5 7 ఇది ఏ యూనియన్ బి. దీని తలక కాంప్లిమెంట్ ఏమవుతుంది, సో ఏమవుతుంది యూ మైనస్ ఏ యూనియన్ బి అంతేనా. సో ఇప్పుడు యూ ఎవరు 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఏ యూనియన్ బి ఏమొచ్చింది మనకి 2 4 6 8 3 5 7. ఓకేనా. సో 2 2 4 4 6 6 8 8 3 3 5 5 7 7. సో ఇక్కడ ఏం మిగిలారు నాన్న మనకి 1 9 మిగిలారు ఎవరు ఏ యూనియన్ బి కాంప్లిమెంట్లో. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్లో ఎవరున్నారు మనకి ఆర్హెచ్ఎస్ చూడండి. ఆర్హెచ్ఎస్లో ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఇది తెలియాలంటే ముందు మనకి ఏ కాంప్లిమెంట్ తెలియాలా. ఏ కాంప్లిమెంట్ ఏం చెప్పాను యూ మైనస్ ఏ. యూ ఎవరు 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఏ ఎవరు 2 4 6 8. 2 4 6 8 క్యాన్సిల్ అయిపోతే 2 4 6 8 క్యాన్సిల్ అయిపోతే ఏ కాంప్లిమెంట్లో ఎవరున్నారు 1 3 5 7 9. ఓకేనా. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి. బి కాంప్లిమెంట్ అంటే ఎవరు యూ మైనస్ బి. యూ మైనస్ బి అంటే 1 2 3 4 5 6 7 8 9 మైనస్ బి ఎవరు నాన్న బి ఎవరు మనకి 2 3 5 7. ఓకే 2 3 5 7 క్యాన్సిల్ అయిపోతే ఎవరు ఉంటారు మనకి 1 4 6 8 9. ఓకేనా. సో ఏ కాంప్లిమెంట్ తెలిసింది బి కాంప్లిమెంట్ తెలిసింది. మనకి ఇప్పుడు ఏం కావాలా ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు 1 3 5 7 9 కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు. సో 1 4 6 8 9 ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఇంటర్సెక్షన్ అంటే ఏంటి.
సో ఎన్ని సెట్స్కి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటర్సెక్షన్ అంటే ఏం చెప్తాం, ఏ సెట్స్ అయితే ఇచ్చాడో ఆ సెట్స్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఆ కామన్గా ఎవరున్నారు, 1 1 9 1. సో ఇక్కడ మనకి ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అనేది 1 9 అనే సెట్ వచ్చింది. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అనేది 1 9 వచ్చింది. కాబట్టి ఫస్ట్ అనేది ట్రూ. ఓకేనా. సో ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, సెకండ్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. ఫస్ట్ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్. ఎల్హెచ్ఎస్లో మనకి ఎవరు కావాలి, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ముందు ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఎవరు, 2 4 6 8 నానా. ఇంటర్సెక్షన్ బి ఎవరు, 2 3 5 7. సో ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్ కదా. కామన్గా ఎవరు ఉన్నారు ఇక్కడ, 2 4 లేదు, 6 లేదు, 8 లేదు. సో ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 2. సో ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఏమవుతుంది, యు మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో యు అంటే ఎవరు, 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎవరు 2. సో 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది, 1 3 4 5 6 7 8 9. ఓకేనా. సో ఇది ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. సో నెక్స్ట్ ఏ ఆర్హెచ్ఎస్లో ఎవరున్నారు, ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. ఓకేనా. సో ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ ఎవరు, యు మైనస్ ఏ అంతేనా. సో యు ఎవరు, 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఏ ఎవరు, 2 4 6 8 అంతేనా. సో ఇక్కడ యూ ఎవరు వస్తారు అయితే 2 4 6 8 క్యాన్సిల్ అయిపోతే 2 4 6 8 క్యాన్సిల్ అయిపోతే ఎవరు వస్తారు, 1 3 5 7 9. ఓకే. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ కావాలి. ఇది ఏ కాంప్లిమెంట్, బి కాంప్లిమెంట్ కావాలి అంటే యు మైనస్ బి. ఓకే. సో యు మైనస్ బి ఎవరు, యు ఎవరు, 1 2 3 4 5 6 7 8 9 మైనస్ బి ఎవరు, 2 3 5 7. 2 3 5 7 క్యాన్సిల్ చేస్తే 2 3 5 7 క్యాన్సిల్ చేస్తే 1 4 6 8 9. సో ఇప్పుడు వాడి తలకి యూనియన్ ఫైండ్ అవుట్ చేయమండు. ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ ఎవరు వచ్చారు మనకి, 1 3 5 7 9 యూనియన్ 1 4 6 8 9. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఏమొచ్చినట్టయితే మనకి యూనియన్ అంటే ఏం చేస్తాం, 1 3 4 5 6 7 8 9 2 తప్పించి యూనివర్సల్ సెట్లో 2 తప్పించి రిమైనింగ్ అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో కూడా ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్లో కూడా 2 తప్పించి రిమైనింగ్ అన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రైటే. సో దీనికి ముందు ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ సెట్స్కి ఈ రెండు నేను డైరెక్ట్గా చెప్తాను, ప్రూవ్ చేయలేదు, ఇక్కడ ఎలాగ ఇస్తాడన్న ఒక ఆలోచనతో. సో ఇది దీని తాలూకా ప్రూఫ్స్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేస్తాం. సెకండ్ ప్రాబ్లం డైరెక్ట్గా అది చదివేస్తాను, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే. ఏమంటున్నాడు, లెట్ యూ బి ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ప్లేన్. యూ అనేది ప్లేన్లో ఉన్నటువంటి సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ అంటున్నాడు. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ విత్
అట్లీస్ట్ వన్ యాంగిల్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees, వాట్ ఈజ్ ఏ కాంప్లిమెంట్? సో యూలో సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఉన్నాయన్నాడు. సో అందులో ఏ అనే సెట్లో ఉన్నటువంటి ట్రయాంగిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఒకదానికొకటి 60 డిఫరెన్స్ ఫ్రమ్ అట్లీస్ట్ వన్ యాంగిల్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees. అంటే 60 degrees కంటే ఏదో 60 degrees కంటే ఏదో ఒక యాంగిల్ ఆ డిఫరెంట్ యాంగిల్ కలిగి ఉంది అనేసి అన్నాడు. అయితే ఏ కాంప్లిమెంట్ ఏంటి అన్నాడు. ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది? డిఫరెంట్ లేకుండా ఉన్నటువంటిది 60 కంటే డిఫరెంట్ ఒక్క యాంగిల్ కూడా 60 కంటే డిఫరెంట్గా లేనటువంటి ట్రయాంగిల్స్ ఏముంటాయి? అన్ని 60 ఉంటాయి. ఏమవుతాయి? అక్కడ ఉన్నవన్నీ కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్లో వాడు ఏమంటున్నాడు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటున్నాడు. మనం ఇందాక మాట్లాడుకున్నాం ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్. సో ఇది ఏ కాంప్లిమెంట్. ఈ రెండింటికి యూనియన్ చేస్తే మనకి ఎవరు వస్తారు? యూనివర్సల్ సెట్ వస్తారు. ఓకేనా? పై కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ. పై కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్తో సమానం. పై అంటే ఏమీ లేదు, పై కాంప్లిమెంట్ అంటే ఏమీ లేని దానికి కాంప్లిమెంట్ తీసుకుంటే ఎవరు వస్తారు? యూనివర్సల్ సెట్. సో ఇది యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ. సో యూలో ఉన్నవన్నీ ఏలో ఉంటాయి, ఏలో ఉన్నవన్నీ యూలో ఉండవు. సో కాబట్టి ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఎవరు వస్తారు? ఏ వస్తారు. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి? డిఫర్ ఫ్రమ్ ఏ. ఏలో ఉన్నవన్నీ ఏ కాంప్లిమెంట్లో ఉండవు, ఏ కాంప్లిమెంట్లో ఉన్నవన్నీ ఏలో ఉండవు. సో కాబట్టి ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్ అనేది మనం రాయలేం కాబట్టి వీటి తాలూకా ఇంటర్సెక్షన్ ఏంటి? పై. నెక్స్ట్ యూ కాంప్లిమెంట్. యూ కాంప్లిమెంట్ అంటే ఏంటి అంటే పై. యూనివర్సల్ సెట్కి అసలు కాంప్లిమెంట్స్ అన్నీ కూడా యూనివర్సల్ సెట్స్ని బేస్ చేసుకుని చేస్తాం కదా. సో అలాంటిది యూనివర్సల్ సెట్కి కాంప్లిమెంట్ కావాలి అంటే యూనివర్సల్ సెట్ అంటే అన్నీ ఉన్నవి, దాంట్లో కాంప్లిమెంట్ ఏమీ లేనివి. ఏమీ లేనివి అంటే ఏంటి? పై. సో పై ఇంటర్సెక్షన్ ఏ. సో ఏమీ లేనివంటి వాటికి ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఏమీ లేనిదే వస్తుంది, పై అనేది వస్తుంది. సో ఓకేనా? సో ఇది ఈ వీడియోని మనం ఈ 1Eలో సంబంధించినటువంటి ఒక ఎక్సర్సైజ్ 1E ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి ఫస్ట్ రామన్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో సెకండ్ రామన్ అండ్ థర్డ్ రామన్ని కంప్లీట్ చేసే విధంగా మనం ప్రయత్నిద్దాం. ఓకేనా? అంటిల్ స్టే ట్యూన్ విత్ ఉమా మ్యాథ్ యూనివర్స్. బై బై.